మన విశ్వాస దైనందిన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ఏదో యథాలాపముగా వినడం మాత్రమే కాదు, చక్కగా మన వ్యక్తిగత జీవితంలో ప్రవర్తించువారమై మనము ఉండాలి. దైవికముగా మనము మన దేవుడైన ప్రభువును ప్రేమించాలి. నేను దేవుణ్ణే ప్రేమించా ఈ నెల రోజులు కూడా. పొరుగువారిని ప్రేమించా, దైవికముగా పొరుగువారితో ప్రేమతో ఉన్నా, ప్రేమ కలిగే ప్రవర్తించిన. దేవుడు నాకు రక్షణ దయచేశాడు. ఆ రక్షణను ప్రేమించా. నేను దేవుడు నాకు ఇచ్చిన రక్షణను ప్రేమించా. ఆయన నామం సర్వశక్తి కలిగిన నామం. ఆయన నామాన్ని ప్రేమించా, ఆయన పేరును ప్రేమించా. యేసు నామము తప్ప ఈ నెల రోజులు నా పెదవుల మీద ఇంకొక మాట బయలు వెళ్ళే. దైవిక జ్ఞానమును, దేవుడిచ్చిన జ్ఞానమును ప్రేమించా నేను. ఆ జ్ఞానము కోసం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశా. మేలుకరమైనవి మంచి వాటినే ప్రేమించా. ఇవి తప్ప నేను బైబిల్కు వ్యతిరేకమైన వాటిని కానీ, దేవునికి వ్యతిరేకమైన వాటిని కానీ, దేవుడు తన దివ్యమైన వాక్యములో చెప్పని వాటిని కానీ నేను ప్రేమించలేదు అని ప్రతి విశ్వాసి దృఢముగా చెప్పగలిగిన వాడై ఉండాలి. స్థిరముగా చెప్పగలిగిన వాడై ఉండాలి. మనం ప్రపంచ వ్యాప్తంగా మనుషుల యొక్క ప్రవర్తన మనం చూస్తే మనుషులు అనేకమైన వాటిని ప్రేమిస్తూ ఉంటారు. అనేకమైన వాటిని ప్రేమిస్తూ ఉంటారు. మంచి వాటికంటే చెడ్డవాటిని ప్రేమిస్తారు. దైవికమైన విషయాల కంటే దయ్యముల విషయాలు ప్రేమిస్తారు. ఆ ప్రక్రియలో 3 రకాల మనుషులను నేను మీకు చెప్పుదామని చూస్తున్నాను. ఆ 3 రకాల మనుషులు ఎవరంటే, 1 డబ్బును ప్రేమించేవారు. దేన్ని ప్రేమించేవారు? డబ్బును ప్రేమించేవారు. వాళ్ళకి డబ్బు కావాలంతే. డబ్బు డబ్బు డబ్బు, ధనము ధనము ధనము. ఈ డబ్బు పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, అవసరమైతే దేవుణ్ణి కూడా అమ్మేస్తారు. దేవుణ్ణి కూడా కాలదనుకుంటారు. దేవునికి దూరం అయిపోతారు. వీరు నంబర్ 1. నంబర్ 2 కేటగిరీ దేవుణ్ణి ప్రేమించేవారు. కేవలం దేవుణ్ణే ప్రేమిస్తారు వాళ్ళు. ఇకంతే, దేవుని కంటే ఎక్కువ ఏది వద్దు. ఈ దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు తమ కాళ్ళ దగ్గరకు ధనము వచ్చినా కాలితో అలా నిట్టేసి సైతము దేవుని యొక్క ప్రేమ కోసమే చూస్తారు. అంటే ధనాన్ని ప్రేమించేటోళ్ళు దేవుణ్ణి అమ్మేస్తారు కూడా అవసరమైతే. దేవుణ్ణి ప్రేమించేటోళ్ళు ధనమును కూడా కాలితో తన్నేస్తారు. నీకంటే నాకు ఎక్కువ నా దేవుడు కావాలని. 3వ రకం ఉన్నారు. వీళ్ళు అనొచ్చు, వీళ్ళకు అనొచ్చు. వీళ్లకు డబ్బు ఉన్నా కానీ దేవుణ్ణి ప్రేమిస్తారు. అంటే డబ్బు కావాలి, కష్టపడి సంపాదించుకుంటారు. వాళ్ళు కష్టపడి సంపాదిస్తారు. ఎంత ధనము వచ్చినా, ఎంత ధనము హెచ్చించినా దేవుని పట్ల ఉన్న ప్రేమను మాత్రం వదిలిపెట్టరు వీళ్ళు. అంటే ఒక్కసారి మనం చూస్తే కష్టపడుతున్నారు, వారికి ధనం వస్తుంది, వారు ఏం చేస్తారు? దేవుని పరిచర్యకు కూడా వినియోగిస్తారు. దేవుని యొక్క సేవకు కూడా ఇస్తూ ఉంటారు. దశమ భాగాల రూపములో, కానుకల రూపములో, ఆయా సమరణ కానుకల విషయంలో ఇస్తూ ఉంటారు. ఈ విధంగా వారు కష్టపడుతూ వారు కలిగి ఉన్నటువంటి ధనాన్ని దేవుని పరిచర్యకు కూడా వెచ్చిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు ఇస్తూ ఉంటాడు, దేవునికి ఇస్తూ ఉంటారు వీళ్ళు.
అంటే ధనమున్నదని దేవునికి దూరము కారు వీళ్ళు. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభువు యొక్క నామాన్ని బట్టి ఈరోజు కూడా 6 విషయాలు పోయిన నెలలో మనం చూసాం కదా. ఈరోజు ఇంకొక 4 విషయాలు మనం చూద్దాం. వేటిని ప్రేమించాలి, ఏ వాటిని ప్రేమించాలి? మీరు ఎవరు అనుకుంటున్నారు? మీరు రక్షించబడిన వారు, మీరు దేవుని బిడ్డలు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మీ మనసు ఉంచుట కంటే ఎక్కువగా దైవ సంబంధమైన విషయాలపైన ఉంచండి. వీటిని తప్ప మనం ఇంకేమీ కూడా మనం ఆలోచన చేయవలసిన అవసరత లేదు. ఇంకొక 4 విషయాలలో, అంటే 6 విషయాలు. ఈరోజు 7వ పాయింట్, 7వ విషయం ఏంటంటే మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనమును ఒక్కసారి చూడండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ఇక్కడ ఇన్ని మాటల మధ్యలో ఒక మాటను మీరు గమనించారా? కనికరమును ప్రేమించుట. దేన్ని ప్రేమించాలి? కనికరమును ప్రేమించాలి. కనికరమును ప్రేమించుటయు, కనికరమును ప్రేమించుటయు. ప్రభుని యొక్క నామాన్ని బట్టి జీవము గల దేవుడు ఇజ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ, లేక క్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడుగబడిన ఆయన పిల్లలమైనటువంటి మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ కఠినమైనవి కావు, భారమైనవి కావు, చెయ్యలేనివి అసలకే కాదు. ఇంతే కదా దేవుడిని అడుగుచున్నాడు. ఇంతే కదా అని అంటున్నప్పుడు నువ్వు అనుసరించడానికి ప్రయత్నం చేస్తే అవి ఎంత తేలికైనవో అర్థమవుతాయి, ఎంత సులువైనవో అర్థమవుతాయి కదా. కాబట్టి ఎవరైనా సరే దేవుని దగ్గర కఠినమైనటువంటి బరువైనటువంటి విషయాలు ఉన్నాయని ఎవరు కూడా అనుకోకూడదు. ఎందుకు? చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇంతే కదా దేవుడిని అడుగుచున్నది. ఈ ఇంతే కదా అని అడిగేటువంటి లేక చెప్పేటువంటి వాటిలో కనికరమును ప్రేమించు. 7వ విషయం ఏంటి? దేన్ని ప్రేమించాలి? కనికరమును ప్రేమించాలి. కనికరమును ప్రేమించాలి. మీకా ద్వారా, లేక మీకా దేవుని పక్షముగా ఇజ్రాయేలు ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలందరితో చెబుతూ ఉన్నాడు. మీకా దేవుని పక్షముగా ఇజ్రాయేలు ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఇజ్రాయేలు ప్రజలతో అనంటే, ఇజ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టలుగా, దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలంటే ఏమి చేయాలో చెబుతున్నాడు. దేవునికి ఇష్టమైనది ఏంటో అది మీకా ఇజ్రాయేలు ప్రజలకు బోధిస్తున్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, దేవునికి ఇష్టమైనవి ఏమిటో తెలిసి దేవునికి అయిష్టమైనవి చేస్తే దీవెనలు వస్తాయా? ఆశీర్వాదములు వస్తాయా? తన కృపను వారు పొందుకోగలుగుతారా? అంటే దేవునికి ఇష్టమైనవి ఏమిటో నీకు తెలిపాడు దేవుడు, నీకు చెప్పాడు దేవుడు, చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. అవే ఇక్కడ చెప్పినటువంటి మాటలు.
చెప్పినట్టు మాటలు. వారు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు, వారు ఎలా జీవించాలో చెప్పాడు, వారు ఎట్లా ఉంటే ఆయనకు ఇష్టమో చెప్పాడు. కాబట్టి వినినటువంటి ప్రజలు ఏం చేయాలి? దాని ప్రకారంగా నడుచుకోవాలి కదా. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకును ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడుగబడినటువంటి మనలాంటి విశ్వాసులందరితో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, కనికరమును ప్రేమించండి, న్యాయముగా నడుచుకోనండి, నీతియుక్తమైన ప్రవర్తన కలిగి ఉండండి. ఇదే కదా దేవుడు అడుగుచున్నాడు. కాబట్టి 7వ విషయం ఏంటంటే కనికరమును ప్రేమించాలి. 8వ విషయం జకర్యా గ్రంథం 8వ అధ్యాయం, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకొనుడి. చాలు. ఇక్కడ 8వ విషయం ఏంటంటే సత్యమును సమాధానమును ప్రేమించండి. ప్రియముగా ఎంచుకొనుడి అంటే అది. దేన్ని ప్రేమించాలి మనము? సత్యమును సమాధానమును ప్రేమించాలి. ఇప్పుడు ఈ యొక్క వాక్యపు వివరణ చూడండి. ఈ యొక్క వాక్యపు వివరణ చూడండి. యోధా ఇంటి వారికి, అమ్మా, యోధా ఇంటి వారికి సంతోషమును కలిగించే కార్యము, ఉత్సాహమును కలిగించే కార్యము, యోధా ఇంటి వారికి మనోహరములైనటువంటి కార్యము ఏంటి? ఇక్కడ దేవుని యొక్క పిల్లలముగా మనమందరము కూడా ఈ యొక్క వాక్యం పైన దృష్టి పెట్టాలి. ఏమని చెప్తుంది దేవుని యొక్క వాక్యము అని అంటే 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసం. ఇక్కడ యోధా ఇంటి వారికి, యోధా ఇంటి వారికి అంటే ఇక్కడ చూడండి, ఒక ఇంటి వారికి దేవుడు చెప్తున్నాడు, అది నీ ఇల్లే అనుకో, అది నీ ఇల్లే అనుకో. నీ ఇంటి వారికి శుభములు కలగాలి, నీ ఇంటి వారికి ఉత్సాహంగా ఉండాలి, నీ ఇంటి వారు ఉత్సాహంగా ఉండాలి, నీ ఇంటి వారికి మనోహరములైనవి కలిగి ఉండాలి. మీరు చెడ్డ వాటిని కలిగి ఉంటే ఉపయోగం ఏంటి? శ్రేష్టమైన వాటిని కలిగి ఉండాలి మీరు. అంటే ఉపవాసం ఉపవాసం ఉపవాసం, 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఈ విధంగా యోధా ఇంటి వారైన మీరు చేస్తున్నారు కాబట్టి అవి మీకు సంతోషాన్ని కలగజేస్తాయి, ఉత్సాహాన్ని ఇస్తాయి, మనోహరములుగా ఉంటాయి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇప్పుడు ఏ కుటుంబం అయితే కదా, ఏ కుటుంబం అయితే ఉపవాసములో ఉంటుందో, ఉంటున్నారా? వారానికి ఒక్కసారి, కనీసం నెలకు ఒక్కసారైనా ఉపవాసం ఉంటున్నారా? లేకపోతే ఉపవాసం ఉండాలి అనే ఆశ పుట్టినప్పుడైనా ఉపవాసం ఉంటున్నారా? లేకపోతే కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడైనా ఉపవాసం ఉంటున్నారా? ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. 4వ నెలలో ఉపవాసం లేదు, 5వ నెలలో ఉపవాసం లేదు, 7వ నెలలో ఉపవాసం లేదు, 10వ నెలలో ఉపవాసం లేదు. అప్పుడు సంతోషం ఎట్లా వస్తుంది మీకు? అప్పుడు మీరు మీ కుటుంబీకులు ఎలా ఉత్సాహంగా ఉండగలుగుతారు? మీరు మీ కుటుంబాలకు మనోహరములైనవి ఎక్కడ దొరుకుతాయి? ఎట్లా వస్తాయి?
కదా. అంటే ఎప్పుడైతే ఉపవాసము నుంచి ఒక కుటుంబము జారిపోతుందో అప్పుడు వారు కలిగి ఉండవలసిన సంతోషము వెళ్ళిపోతుంది, వారిలో ఉన్న ఉత్సాహము వెళ్ళిపోతుంది, వారు కలిగి ఉన్న మనోహరములైన వాటిని కూడా వారు పోగొట్టుకుంటారు, వాటిని పోగొట్టుకుంటారు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకొరకే మీరు సత్యమును సమాధానమును ప్రేమించండి. దైవిక సంబంధమైన కార్యాలు, దేవుని కొరకు చేసే పనులు, దైవిక సంబంధమైన కార్యాలు, దేవుని కోసం చేసే పనులు ఉత్సాహాన్ని కలగజేస్తాయి, సంతోషాన్ని కలగజేస్తాయి, మనోహరములుగా ఉంటాయి, సమాధానమును కలిగిస్తాయి. ఇప్పుడు దేవుని కోసము ఏ పని చేయకోకుండా మేము ఉత్సాహంగా ఉండాలి, మేము సంతోషంతో ఉండాలి, మేము హ్యాపీతో ఉండాలి, మాకు అన్నీ కలగాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని కోసం ప్రయాసపడుతున్నారా? ఏమన్నా ఆశ కలిగి ఉండాలా. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఎంతకంటే ఎక్కువ నిన్నేమని అడుగుచున్నాడా? బరువులు మోయమంటున్నాడా? కష్టతరమైన పనులు చేయమని అంటున్నాడా? నీవు ఉపవాసం ఉంటే, నీవు దైవిక సంబంధమైనటువంటి కార్యములు చేస్తే, నీవు దేవుని కోసం జీవిస్తే నీకు ఉత్సాహాన్ని ఇస్తానంటున్నాడు కదా, నీకు సంతోషాన్ని కలగజేస్తానంటున్నాడు కదా, నీకు మనోహరమైన వాటిని ఇస్తానంటున్నాడు కదా. మరి ఆ కార్యములు చేయకోకుండా మనం ఎన్ని పోగొట్టుకుంటున్నామో, ఎన్ని కోల్పోతున్నామో ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఊహించండి. కాబట్టి 7వ విషయము కనికరమును ప్రేమించండి. 8వ విషయమును సత్యమును సమాధానమును ప్రేమించండి. 9వ విషయం మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనమును చూడండి. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రైజ్ ది లార్డ్ కదా. ఏమని చెప్తున్నాడు దేవుడు? మీ శత్రువులను ప్రేమించండి. ఇది ఎన్నోది? 9వది. ఎవరిని ప్రేమించాలి మనము? శత్రువులను ప్రేమించాలి. వస్తుందా మనసు? శత్రువులను ప్రేమించే మనసు వస్తుందా? శత్రువులను చూచి పక్కకు తప్పుకొని వెళ్ళిపోయే మనసు ఉంది కానీ, శత్రువును ద్వేషించే మనసు ఉంది కానీ, శత్రువును ప్రేమించే మనసు చాలామందికి ఉండదు. కానీ మన ప్రభు వారి యొక్క బోధలు చూడండి, ఎంటైర్లీ డిఫరెంట్ అండి, చాలా ప్రత్యేకమైనవి. లోకము చెప్పినట్లుగా మన ప్రభు మనకి చెప్పడములే. మన ప్రభు ఒక ప్రత్యేకమైన రీతిలో తన బిడ్డలు జీవించాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. మీరు మీ శత్రువులను ప్రేమిస్తే దేవుడు ఏమవుతాడు? మీకు మీ తండ్రి అవుతాడు. అక్కడ ఎంత స్పష్టంగా రాయబడిందండి, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లుగా. అంటే ఎప్పుడైతే మనము శత్రువులు ప్రేమిస్తామో అప్పుడు పరలోకములో ఉన్న దేవుడు ఏమవుతాడు? మనకి మన తండ్రి అవుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన తండ్రి ఎవరైనా సృష్టికర్త, పరలోకములో ఉన్నవాడు కదా. మన తండ్రి సమస్తమును చేయగలిగిన వాడు, మన తండ్రి ఆరోగ్యమునిచ్చేవాడు, మన తండ్రి సమస్తమునిచ్చేవాడండి. అయితే శత్రువులను ప్రేమించండి, శత్రువులను పెంచుకోవద్దు. వాస్తవానికి నేను 100కి 100% నమ్మేది ఏంటంటే, మనకు ఎవరి మీద శత్రుత్వం లేదు. ఒకవేళ పలానా వాడు నాకు శత్రువండి అనేటువంటి ఎవరుంటే చేతులు ఎత్తుతారా? మనకు శత్రువులు ఎవరు కూడా
లేరు. అంటే మనకు శత్రువులు ఎవరు లేరంటే అర్థం ఏంటి? మనం ఎవరిని శత్రువులుగా పరిగణించం. అయితే మన మీద కొంతమందికి శత్రుత్వం ఉంటుంది. మన ఎదుగుదల ఓర్చుకోలేరు, మన ఆశీర్వాదములు సహించలేరు, మన విషయంలో కారాలు మిరియాలు నూరతారు, మన విషయంలో వాళ్ళు శత్రుత్వం వహిస్తారు. ఇప్పుడు అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేనా? అంటే ప్రభుని యొక్క నామములో చూడండి, ఈ విషయాలు మీరు గమనించండి. శత్రువులను ప్రేమించండి. ఇది క్రైస్తవ్యం అనేది ఆధ్యాత్మిక రాజ్యము వంటిది. పరలోక రాజ్యము, ఆధ్యాత్మిక రాజ్యం ఇది. క్రైస్తవ్యం అంటే ఏంటి? ఆధ్యాత్మిక రాజ్యములో మనం ఉన్నాం, పరలోక రాజ్యములో ఉన్నాం. ఆధ్యాత్మిక రాజ్యమునకు ఆయువు పట్టు ఏమిటో చెప్పనా? ప్రేమే. పరలోక రాజ్యానికి ఆయువు పట్టు ప్రేమే. ఆ రాజ్యమునకు ఒక రాజు ఉన్నాడు. ఆధ్యాత్మిక రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు, పరలోక రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ప్రేమామయుడు, ఆయనే యేసుక్రీస్తు. ఆ రాజ్యమునకు రాజు యేసుక్రీస్తు, ఆయన ప్రేమామయుడు. ఈ రాజ్యానికి ఒక నియమం ఉంది. ఆ రాజ్యానికి ఒక నియమం ఉంది. ఏంటా నియమము? ప్రేమ నియమం. ప్రేమే నియమం. ఆ రాజ్యానికి ఉన్న నియమము ప్రేమ. ఆ రాజ్యములో ఉంటూ కక్ష కార్పణ్యాలు ఎలా కలిగి ఉంటారు? ఈర్ష్య ద్వేషాలు ఎలా కలిగి ఉంటారు? క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా కడుగబడి మనము ఆ రాజ్యమునకు వారసులమయ్యాం, ఆ రాజ్యములో ప్రవేశించాం. ఇప్పుడు ఆ రాజ్యములో ఉన్న వారందరూ కూడా పాటించవలసింది ప్రేమే. అందరూ కూడా పాటించవలసింది ఏం పాటించాలి? ప్రేమనే పాటించాలి. ఇంకొక నియమం లేదు, ఇంకొక దారి లేదు. ప్రేమే అంతే. నువ్వు ప్రేమించు. నీ మాటల్లో ప్రేమ, నీ క్రియలలో ప్రేమ, నీ నడకలో ప్రేమ, నీ ప్రవర్తనలో ప్రేమ. నువ్వు మొత్తము ప్రేమామయుడు అయిపోవాలి. ఎందుకు? నువ్వు ప్రేమామయుని యొక్క రాజ్యమునకు సంబంధించిన వ్యక్తివి. లూకాసు వార్త, మీ శత్రువులను ప్రేమించండి అనే మాట కొరకు మరి యొక్క రెఫరెన్స్ లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనంలో చూడండి. నిలిచి ఉన్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చెయ్యుడి. చాలు. దేవుని యొక్క నామములో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వినుచు ఉన్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువును ప్రేమించుడి. శత్రువుని ఏం చేయాలండి? ప్రేమించాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో అదే మాట, తర్వాత లూకాసు సువార్తలో కూడా అది, మత్తయి సువార్త కాదు, లూకాసు సువార్తలో అదే మాట, మార్కు సువార్తలో కూడా అదేనా? మత్తయి సువార్తలో మత్తయి సువార్త 5:44లో అదే మాట, తర్వాత లూకాసు సువార్తలో కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మీ శత్రువులను ప్రేమించుడి. ఇప్పుడు శత్రువులను ప్రేమించుడి అన్నప్పుడు మనకు దానికి ఎగేన్స్ట్గా ఇంకొక వర్డ్ వస్తుంది. ఏ వర్డ్ అంటే అది శత్రువును ద్వేషించండి అని చెప్పేసి. సహజంగా శత్రువును ద్వేషిస్తాడు ప్రతి మనిషి కూడా. అది
ప్రతి మనిషి యొక్క సహజ గుణం. అయితే ధర్మశాస్త్రంలో కూడా శత్రువును ద్వేషించమని ఎక్కడన్నా వ్రాయబడి ఉన్నదా? శత్రువును ద్వేషించమని. ఎందుకంటే అప్పుడు పాత నిబంధన ధర్మశాస్త్రం అంటే ఏంటి? పంటికి పన్ను కంటికి కన్ను అని నినాదం కదా. అనేటువంటి నినాదంలో కూడా ఎక్కడైనా నీ శత్రువును ద్వేషించమని దేవుడు చెప్పాడా అని అంటే, శత్రువును ద్వేషించమని ఎక్కడ కూడా దేవుడు అనలేదు. ఇంకా అంత మాత్రమే కాదు, శత్రువు విషయంలో ఏం చేయమన్నాడో చూడండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. నీ శత్రువుని యొక్క ఎద్దైనను గాడిద అయినను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వాని కప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. చాలా జాగ్రత్త. దేవుని యొక్క మాటలను మనం అనుసరించు వారిగా ఉండాలి. దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా వినాలి, దాని ప్రకారంగా మనం చేయాలి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. నీ పగవానిది, నీ శత్రువు ఎద్దైనను గాడిదైనను తప్పిపోయింది. అది పొలాలలో పడి, పొదల్లో పడి, చాలల్లో పడి, ఎటు పడితే అటు వెళ్ళిపోయింది. అకస్మాత్తుగా అక్కడ నీకు ఎదురైంది. అక్కడ నీకు ఎదురైనప్పుడు, అరే ఇది పలానా సోమయ్యది కదా అని నీకు తెలిసింది. అయితే ఆ సోమయ్యకి నీకు మాటలు లేవు. వాడు శత్రువులాగా ప్రవర్తిస్తున్నాడు. అతను శత్రువు అయినప్పటికీ అతను ఎద్దైనను గాడిద అయినను తప్పిపోయిన పరిస్థితుల్లో నీకు కనబడినప్పుడు నువ్వేం చేయాలి? దానిని పట్టుకొని మెల్లిగా నీ శత్రువు అయిన సోమయ్య ఇంటికి తీసుకుని వచ్చి దానిని వానికి అప్పగించాలి. ఒకసారి చూడండి ఎంత పెయిన్ ఉంటుందో చూడండి. అది సాధ్యమవుతుందా? పోతే పోని, నాకేంటి వాడు ఎన్ని మాటలు అన్నాడు నన్ను, ఇప్పుడు తెలిసి వచ్చేది కదా. నిజంగానే ఏదైతే దేవుడు చేయమని చెప్తున్నాడో దానిని చేసే మనసు లేదు. ఏదైతే వద్దని చెప్తున్నాడో దానిని మాత్రం అట్టి పెట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది. కానీ ఎట్లయినా జరగాలి వాడిది. ఇవాళ ఇద్దరు తప్పిపోయింది, రేపు రోజున గాడి తప్పిపోయింది, ఎల్లుండి అట్లా వాడు ఆస్తి అంతా పోవాలి. నన్ను తిట్టినందుకు వాడికి శిక్ష కలగాలి, వాడికి పనిష్మెంట్ కలగాలి. ఒక ప్రతీకార హృదయముతోనే చాలామంది ఉంటున్నారు. కానీ ఎవరు కూడా మంచి చేసేటువంటి క్రీస్తు ప్రభువు యొక్క మాటలను అనుసరించి నడిచేటువంటి వ్యక్తులుగా ఉండలేదు. త్రోవలో నీ పొరుగువాని యొక్క ఎద్దు కనపడింది, నీ పొరుగువాని యొక్క గాడిద కనపడింది. అయ్యయ్యో ఇది దారి తప్పి వచ్చినట్టుందే అని చెప్పి అతను శత్రువైనప్పటికీ నీ ప్రయాణమును ఆపుకొని ఆ ఎద్దును తోలుకొని వచ్చి నీ పొరుగువానికి అప్పగించాలి. ప్రభుని యొక్క నామాన్ని బట్టి మనం ఎంత చెక్కబడాలో చూడండి, ఎంత వేస్ట్ మనలోంచి పోవాలో చూడండి. ఆ వేస్ట్ అంతా పోతే కానీ, ఆ పనికిమాలిన చెత్త అంతా పోతే కానీ మనకు క్రీస్తు స్వరూపం అనేది రాదు. ఇంకొక మాట అంటున్నాడు, నీ పగవాని గాడిద దేని కింద? బరువు కింద పడి ఉంది. అంటే కొన్నిసార్లు పూర్వపు దినాల్లో బండిలు ఇవే కదా, ఆ వెళుతున్నప్పుడు ఆ కాలు స్లిప్ అయ్యి ఆ ఎద్దు కూలబడిపోయింది. అప్పుడు ఆ యజమాని ఒక్కడే తిప్పలు పడుతున్నాడు ఆ ఎద్దును లేపడానికి, తిరిగి మరలా బండి నిలబెట్టడానికి. ఆ సమయంలో
నువ్వు అటు వెళ్తున్నావు. ఆ ఎద్దు పడిపోయినటువంటి వ్యక్తి ఏమో పగవాడు, శత్రువు కదా. వెళ్తామా? హెల్పింగ్ చేస్తామా? సహాయం చేస్తామా? లేదు. పక్కకు తప్పుకొని వెళ్ళిపోతాం, చూడనట్లే ఉంటాం. కానీ ఏమన్నాను దేవుని యొక్క వాక్యము? నువ్వు దేవుని బిడ్డవు, గుర్తుపెట్టుకో. ఆ సమయంలో నీ పగవాడు కాదు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నీ శత్రువును కాదు ఆలోచించవలసింది, నీ గురించి నువ్వు ఆలోచించు. నీవెవరివి? నేను దేవుని బిడ్డను. గబగబా దగ్గరికి వెళ్ళు. వాడు పగవాడే, వాడు మాట్లాడు, వాడు మూతి ముడుచుకుంటాడు, నువ్వు రావడం చూసి పక్కకు తొలుగుతాడు. అయినా సరే నువ్వు దేవుని బిడ్డవు, వాడు దేవుణ్ణి ఎరగని వాడు. నువ్వు వెళ్ళు, దగ్గర వెళ్ళు. ఆ కింద పడిపోయిన వానికి సహాయం చేయి. ఆ కాడును పైకి లేపు, ఆ పడిపోయిన గాడిదను పైకి లేపు, నిలవబెట్టు. మారు మనసు కలుగుతుంది వాడికి, రక్షణ కలుగుతుంది వాడికి కదా. ప్రభుని యొక్క నామములో ఒక్కొక్కసారి ఆలోచన చేయండి. శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. శత్రువును ప్రేమించాలి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం, 21వ వచనంలో చూడండి. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ కూడా మన కొరకండి, మన బలము కొరకు, మన మేలు కొరకు. నువ్వేదో అనుకుంటున్నావు, వాడు శత్రువైనా నేను సహాయం చేశాను చూసావా అని గొప్పగా చెప్పుకోవడానికి కాదు కదా. ఎందుకొరకంటే మనము దేవుని పిల్లలం కాబట్టి, చేయవలసినటువంటి భారము బాధ్యత మన ప్రభువు మన మీద ఉంచాడు కాబట్టి మనం చేయాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమని చెప్తూ ఉంటారు? నేను రావడం చూసి నా ముఖం ఎదుటనే తలుపేసేసుకున్నారండి కదా. అది ఎంత బాధాకరంగా చెప్తుంటారు ఒక్కసారి ఆలోచన చేయండి. నీ మనసు ఎప్పుడు రాదు, అవకాశం రాదు. నీ శత్రువుకు సహాయం చేసేటువంటి సమయం ఎప్పుడు రాదు. ఒకవేళ వచ్చిందనుకో, అప్పుడు ఏం చేయాలి? నీ శత్రువుకు భోజనం పెట్టాలి. వాడు దప్పిగా కొంటే వాడికి దాహం ఇవ్వాలి. వేటిని ప్రేమించాలి. కనికరమును ప్రేమించండి, సత్యమును సమాధానమును ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి. 10వ విషయం, యోహాను సువార్త 13వ అధ్యాయం, 34-35 వచనములు ఒకరు చదవండి. చదవండి అమ్మా. చాలు, దేవునికి వందనాలు. ఈ 2 వచనాలలో ప్రేమ 3 సార్లు ప్రభువారు ప్రేమ అనే పదాన్ని వాడాడు. 3 సార్లు ప్రేమ అనే పదాన్ని వాడాడు. ఇక్కడ ఆయన ప్రారంభిస్తూ తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి. ఈ లోక సంబంధమైన ప్రేమ కాదండి, ఆత్మ సంబంధమైన ప్రేమ. అమ్మా బాగున్నారా? చూడండి, మనకెంత సంతోషం అనిపిస్తుందో, మనకెంత ఆదరణ కలుగుతుందో. మీరు ఒక్క విషయం గమనించండి, మీరు దేవుని బిడ్డలు కాబట్టి ఒకరిని ఒకరు ఏం చేయాలి? ప్రేమించాలి. ఒకరితో ఒకరు ఆదరణగా మాట్లాడుకోవాలి. ఒకరి పట్ల ఒకరు అభిమానము కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు దయతో పలకరించుకోవాలి కదా. ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి. ఎంత స్పష్టంగా మన ప్రభువారు చెప్తున్నాడో చూడండి. 2వదిగా అంటున్నాడు, ఎట్లా ప్రేమించాలో చెప్పనా? నేను మిమ్ములను ప్రేమించినట్లు.
నేను మిమ్మలను ప్రేమించినట్లు. చూడండి, అంటే ఈ మాటల్లో ఉన్నటువంటి ఆ లోతైన అర్థం చూడండి. నేను మిమ్మలను ఎంతో ప్రేమతో చూసుకున్నాను కదా, నేను మిమ్మలను ప్రేమతో చూసుకున్నట్లుగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి కదా. నేను మిమ్మలను ప్రేమతో చూసుకున్నట్లుగా మీరు కూడా ఒకరినొకరు అట్లానే ప్రేమించండి. మూడవదిగా, మీరు ఆ విధమైన ప్రేమ కలిగిన వారైతే లోకానికి ఎట్లా కనబడుతున్నారంటే, వీళ్ళు ప్రభువారి యొక్క శిష్యులు, వీరు నా శిష్యులు, వీరు దేవుని యొక్క శిష్యులు అని బయట వారికి కనబడినట్లుగా మీరు చేసేటువంటి వారు అవుతారు. నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి, ఎట్లా ప్రేమించాలి? క్రీస్తు ప్రేమించినట్లు. ప్రేమించుకోవడం వల్ల లాభం ఏంటి? బయట వారు మనం దేవుని పిల్లలమని గుర్తిస్తారు. ఎలా ప్రేమించుకోవాలి? ఒకరినొకరు ప్రేమించుకోనండి. చాలా స్పష్టంగా మన ప్రభువారు చెప్తున్నాడు కదా. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన ప్రేమ, అమ్మా, ఆయన ప్రేమ, ఆయన ప్రేమ ఎటువంటిదంటే అది పవిత్రమైనది. ఆయన ప్రేమ పవిత్రమైనది. ఆయన ప్రేమ స్వార్థము లేనిది. ఆయన ప్రేమలో ఏమన్నా స్వార్థం ఉందా? ఆయన ప్రేమ స్వార్థము లేనిది. ఆయన ప్రేమ ఎన్నడూ తప్పనిది, ఎప్పుడూ తప్పలే. నన్ను 20 సంవత్సరాల క్రితం ఎట్లా ప్రేమించాడో ఇప్పటికి కూడా నా ప్రభువు నన్ను అట్లానే ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమించే ప్రేమలో కొద్దిగా హెచ్చు తగ్గులు ఉండవచ్చు, కానీ నన్ను దేవుడు ప్రేమించే ప్రేమలో మాత్రం ఏమాత్రం కూడా హెచ్చు తగ్గులు లేవు. ఎన్నడూ తప్పలేదు ఆయన ప్రేమ, ఎన్నడూ తప్పలేదు ప్రేమ. ఆయన యొక్క ప్రేమ లేక ఆయన ప్రేమ మనసారా ప్రేమించేది. ఆయన ప్రేమ పెదాలతో కూడుకున్నది కాదు. ఆయన ప్రేమ మనసారా మనల్ని ప్రేమించింది. ఆయన ప్రేమ, ఆయన ప్రేమ అంతం వరకు ప్రేమిస్తుంది, చివరి వరకు ప్రేమిస్తుంది. నేను మరణించేంత వరకు ఆయన ప్రేమ నాతోనే ఉంటుంది. ఆయన ప్రేమ నా కొరకు మరణించేటట్లుగా చేసింది. ఇప్పుడు చెప్పండి, క్రీస్తును ప్రేమించినట్లే, మన క్రీస్తు ప్రభువు మనం ప్రేమించినట్లే మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామా? ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామా? కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు అంటాడు, మీలో, అమ్మ చాలా జాగ్రత్త, చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీలో కక్షలు కలవని నేను వినియున్నాను అంటాడు. క్లోయో ఇంటి వారు అనుకుంటా, క్లోయో ఇంటి వారి వల్ల విని ఉన్నా అంటాడు. మీలో కక్షలు కలవని క్లోయో ఇంటి వారి వల్ల విని ఉన్నాను అంటే, క్లోయో ఇంటి వారు పౌలుకు చెప్పారు, అయ్యా కొరింథీ సంఘములో చాలా కక్షలు ఉన్నాయి, ఒకరికొకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు, క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ లేదయ్యా అని చెప్పుకుంటారు, విని ఉన్నాను అంటాడు. నిజమేనా? ప్రేమ ఉండాల్సిన స్థానంలో కక్షలు ఉన్నాయా? పగలు పట్టింపులు, ఇంకా లోక సంబంధంగా చాలా మాటలు ఉంటాయి కదా, ఇవన్నీ ఉన్నాయా? అసలు ఉండవలసిందేంటి? ప్రేమ కదా, ప్రేమ కదా. ఆ ప్రేమ ఉండాల్సినటువంటి మీలో కక్షలు ఎలా ప్రవేశించినాయి? అది పద్ధతి కాదు కదా. ఇకనైనా సరి చేసుకోనండి. మీలో కక్షలు కలవని క్లోయో ఇంటి వారి వలన నేను విని ఉన్నాను అంటాడు కదా. మరొక చోట అంటాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాల్సింది అటువంటి తరుణములో ఒకరిని ఒకరు కరుచుకొని భక్షిస్తున్నారు అన్నాడు కదా. అసలు కలిగి ఉండవలసిందంటే ప్రేమ. ప్రేమ అమ్మా లేకపోతే బ్రదర్, ఎవరో ఒకళ్ళు, అయ్యా నీ పొలం గట్టు ఏమన్నా జరిపాడా అంత పగబెట్టుకోవడానికి కారణం? నీ ఇంటి అద్దు ఏమన్నా చెరిపేశాడా? అమ్మా నీ ఆస్తుల్ని ఏమన్నా దొంగిలించారా? ఎందుకు దేవుని బిడ్డలు అంటే కొంతమంది
అంత కక్షలు పెట్టుకుంటారు? వారంటే అసూయ చెందుతారు. ఇంటి తగాదాలు లేవు కదా, అందుకొరకే దేవుడు ఏదో ఒక పల్లెలో చేర్చలేదుగా మనల్ని. అలాంటి కాలం అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు చెదిరిపోయినట్లుగా ఉన్నాం కదా. అయినా తోటి క్రైస్తవులంటే, తోటి విశ్వాసులంటే ఎందుకు అంత కక్ష? ఒకరినొకరు కరుచుకొని భక్షించుకుంటున్నారంటాడు. ఏమి ఉండాలో అది నీలో ఉంటలే, ఏది ఉండకూడదో అది నీలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వరుసగా చెప్పుదాము. 7వ విషయము కనికరమును ప్రేమించండి. 8వ విషయము సత్యమును సమాధానమును ప్రేమించండి. 9వ విషయము శత్రువులను ప్రేమించండి. 10వ విషయము ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములో ఒక మాట చాలా సూటిగా స్పష్టంగా పేతురు భక్తుడు ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2:17 అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ప్రైజ్ ద లార్డ్ కదా. ఎంత స్పష్టంగా మనకు చెప్తున్నాడు చూడండి. మనము దేవుని పిల్లలము. ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు తావులేదు. ఎప్పుడైతే స్వార్థ బుద్ధి ప్రవేశిస్తుందో దానితో పాటుగానే అవన్నీ వచ్చి కూర్చుంటాయి. ప్రేమ గల చోట అవి ఉండవు, అవి ఉన్న చోట ప్రేమ ఉండదు. దేవుని బిడ్డలుగా దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా కుమారులు కుమార్తెలు గనక అందరినీ గౌరవించండి, సహోదరులను ప్రేమించండి, ఇంకా దేవునికి భయపడండి, రాజును సన్మానించండి. అందరినీ గౌరవించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును సన్మానించండి. ఇవన్నీ దేవుని పిల్లలుగా మనం చెయ్యాలండి. ఇప్పుడు ఎవరిని తిడతావో చెప్పు? అందరినీ గౌరవించమంటున్నావు కదా. ఎవరినైనా తిట్టుకుంటూ గౌరవిస్తావా? నువ్వు తిట్టువాడువైనా ఉండాలి, లేక గౌరవించువాడుగానైనా ఉండాలి. రెండూ చేస్తానంటే కుదరదు. నేను ఆ మనిషి ముందేమో గౌరవిస్తాను, ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం నాకు ఉన్నవి లేనివని కల్పించి చెప్తానంటే కుదరదు. ఒక్క నోట నుండే చెడు వచనము మంచి వచనం రాదు. ఒక్క బావి నుండే చేదు నీరు మంచి నీరు ఉప్పు నీరు రాదు. కాబట్టి మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం దేవుని పిల్లలం, మనం దేవుని బిడ్డలం. ఇప్పుడు ఒక 2 రిఫరెన్స్ చూపెడతా. ఆ 2 రిఫరెన్స్లు ఏంటంటే, ఇప్పటివరకు ప్రేమించాలి కదా. ఏమని ప్రేమించాలి? నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి, రక్షణను ప్రేమించాలి, ఆయన యొక్క నామాన్ని ప్రేమించాలి, జ్ఞానమును ప్రేమించాలి, మేలును మంచి వాటిని ప్రేమించాలి, కనికరమును ప్రేమించాలి, సత్యమును సమాధానమును ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి. అంతేనా? శత్రువులను ప్రేమించాలి. 10 శత్రువులను ప్రేమించాలి. ఓకే. ఈ 10 వాటిల్లో నువ్వు స్థిరంగా నడుచుకున్నావు అనుకోండి, నీకు కలిగేటువంటి మేలులు అంటే ఈ 10 వాటిని మనం అనుసరిస్తే దేవుడు చెప్పినవి కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లే. ఇప్పుడు నా మాట మీరు పాటించారనుకోండి, నన్ను ప్రేమిస్తున్నట్టు, నా మాట మీద మీకు గౌరవం ఉన్నట్లు. అదేవిధంగా దేవుడు చెప్పిన వీటిని మనం అనుసరిస్తున్నామంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మనము ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అంతే కదా. ఇవన్నీ చేస్తుంటే మనకు కలిగేటువంటి మేలులు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూడండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలు. దేవుణ్ణి ప్రేమిస్తుంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలగడానికి, ఏం కలగడానికి అండి? మేలు కలగడానికి, కీడు కలగదు. నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తుంటే 100కి 105% నీకు మేలు కలుగుతుంది పో, అంతే. అందుట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. నువ్వు దేవుని సరిగ్గా ప్రేమిస్తలేదు కాబట్టే, ఇటు అటు జీవిస్తున్నాం కాబట్టే చాలామంది మేలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. వారి జీవితంలో మంచి జరగట్లే. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని అంటున్నాడు. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే సమస్తము సమకూడి జరుగుతాయి. సమస్తము సమకూడి జరుగుతాయి. ప్రారంభములో నీకు ఇబ్బంది అనిపించినా, నువ్వు దేవుని యొక్క ప్రేమలోనే స్థిరంగా నిలబడి ఉంటే అదే ఇబ్బంది ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అదే ఇబ్బంది దీవెనకరంగా మారిపోతుంది. ఓకే, నంబర్ 1. నంబర్ 2, సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనములో చూడండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలనుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఒక్కసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడో చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను వారిని ఏం చేస్తాను? ఆస్తి కర్తలనుగా చేస్తాను. ఆస్తి కర్తలనుగా చేస్తాను. వారి నిధులను నింపుతా. నిండి పొంగి పొర్లిపోయేటట్లు చేస్తా. నన్ను ప్రేమించు వారిని. ప్రభుని యొక్క నామములో నువ్వు దేవుణ్ణి ప్రేమించు, ఆస్తి నీ దగ్గరకు నడుచుకుంటూ వస్తుంది. నువ్వు ఆస్తిని ప్రేమించు, ఆస్తి దూరం అయిపోతుంది. నువ్వు ఆస్తిని ప్రేమించు, దేవుని వద్దనుకో, ఆస్తి దూరం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, నీ కష్టార్జితం పెట్టిపోతుందో తెలియదు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆస్తి నీ దగ్గరకు నడుచుకుంటూ వస్తుంది. ఇది దేవుడు చెప్తున్న మాటలు, నేను కాదు. మీకు చూపించే ప్రతి దానికి, ప్రతి వివరణకు లేఖన భాగం చూపించి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఈ 10 విషయాలు ఇంతకు మించి మనకు వద్దిక. వచ్చే నెలలో మరలా కొన్ని విషయాలు మనం చూద్దాం. మంచి వాటిని ప్రేమించండి. ఒకసారి చూడండమ్మా, ఈ ప్రేమ అనేటువంటి విషయంలో ప్రేమించవలసిన వాటిని ప్రేమించుకోకుండా దేవునికి విరుద్ధమైన వాటిని ప్రేమిస్తే కలిగేటువంటి నష్టాలు కూడా ఉన్నాయి, వచ్చేటువంటి శోధనలు కూడా ఉన్నాయి. అవి కూడా చూడాలి కదా. అంతా మంచిగా ఉంటే మనకు చెడు అంటే ఏమిటో అర్థం కాదు. చెడు కూడా ఉంటేనే ఇది చెడు, ఇది మంచి అని అర్థమవుతుంది. కాబట్టి దేవుని పిల్లలుగా, బిలీవర్స్ ఫెలోషిప్ చర్చ్ సంఘ విశ్వాసులుగా నేను మీకు తెలియజెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఈ మంచి వాటిని ప్రేమించండి, శ్రేష్టమైన వాటిని ప్రేమించండి. నీ బ్రతుకు కాలమంతా సుఖంగా జీవించండి. నీ మరణ పర్యంతము దేవుని యొక్క కాపుదలలో ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. వీటిని అనుసరిస్తూ దేవుని యొక్క మహిమ కొరకు మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.